Hi guys, good morning. Welcome back to Juhith Vlogs. Welcome back to one more vlog. Iroju 8th and it's Tuesday morning 9 అయింది. 9 o'clock ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్తున్నాను. సో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట, ఇక్కడ చాలా ఫేమస్. సో అక్కడికి వెళ్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి వెళ్ళలేదు. ముందు బెంగళూరులో ఉన్నప్పుడు అయితే ఎవ్రీ ట్యూస్డే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది. బెంగళూరులో ఉండే వాళ్ళు అస్సలు మిస్ చేయొద్దండి. అంటే నేను నమ్ముతాను అనమాట, చాలా చాలా పవర్ఫుల్. నేను అనుకున్నవన్నీ జరిగినాయి కాబట్టి నాకు కొంచెం నమ్మకం ఎక్కువ వస్తుంది అనమాట. సో అక్కడ ఒక ప్రాసెస్ కూడా ఉంటుంది, టెంకాయ కట్టడం అదంతా తెలిసి ఉంటుంది. మోస్ట్లీ బెంగళూరులో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఎవరైనా కొత్తగా వెళ్ళింటే మాత్రం మీకు ఇష్టం అయితే ఒకసారి డెఫినెట్లీ వెళ్ళండి. చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనమాట అక్కడికి వెళ్ళిన ప్రతిసారి. సో అక్కడ వెళ్ళిందే అనమాట. ఈ 2 yearsలో ఒక్కసారి కూడా మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళలేదు. మొన్న ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు అనుకున్నాను అనమాట ఒకసారి రావాలి అని. ఓకే, ఈరోజు ట్యూస్డే కదా, మార్నింగ్ వెళ్ళేసి వద్దామని చెప్పేసి మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను నేను. యాక్చువల్లీ అజిత్ ఆఫీస్ టైం ఇది 9 అంటే ఏమో మరి ఈరోజు ఇంకా దిగలేదనమాట అజిత్ కిందికి. మేబీ అజిత్ లేట్గా లేచినట్టున్నాడు, లేదంటే తనను ఆఫీస్లో డ్రాప్ చేసి మేము వెళ్దాం అనుకున్నాం మళ్ళీ. కానీ ఓకే, నేను ఎర్లీగా లేచాను ఈరోజు. అజిత్ ఏమో లేట్గా లేచాడు, అందుకే బ్యాగ్ కూడా ఇంకా అక్కడే వెనకలే ఉంది. నేనైతే అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని కింద మీకు ప్రొవైడ్ చేసి ఉంటాను డిస్క్రిప్షన్లో. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం. హాయ్ మమ్మీ. హాయ్. మార్నింగ్ నుండి షూట్ చేయకుండా ఇంకా డైరెక్ట్ ఈవినింగ్ చేస్తున్నాను. బయటికి వెళ్తున్నాం ఇప్పుడు, నేను, మమ్మీ, పిన్ని, జూలీ, డాలీ. చాలా రోజులు అయింది బయటకు వెళ్దాం అన్నారనమాట. నిరంజన్ కాల్ చేసినాడు, ఇంకా పిన్ని వాళ్ళని పిలుచుకొని రాలా అని చెప్పేసి మేమే అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇంకా మేము 3 days చికెన్ తినేది, మళ్ళీ ఉగాది వరకు తినం అనమాట. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదిర్లో. అందుకు గుర్తుందా మీకు? ముందు నుండి ఫాలో వాళ్ళకైతే తెలుస్తుంది. బ్రహ్మోత్సవాల టైంలో తినం అనమాట. ఇంటి దేవుడు మాకు లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి. సో జూలీ, డాలీ అందరూ బయటకు వెళ్దాం అక్క, బయటకు వెళ్దాం అంటావు అంటే ఇంకా అట్లనే ఓకే ఇన్ఫినిటీకి వెళ్దాం అనుకుంటున్నాం. బికాజ్ మాకు ఇన్ఫినిటీ ఫేవరెట్ ఇక్కడ, ప్లస్ దగ్గర కూడా. అండ్ కిందనే ఆఫీస్ ఉంటుంది, కావాలంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి రావచ్చు. మా మమ్మీ ఎప్పుడు పైన ఆ టాప్కి వెళ్దాం మనం ఈరోజు. ఇన్ఫినిటీ పైన ఓపెన్ ఉంటుంది అనమాట, ఈవినింగ్స్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ లైటింగ్ అంతా బాగుంటుంది, కూర్చోడానికి పీస్ఫుల్గా ఉంటుంది. మరి ఈవినింగ్ కదా, టేబుల్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు. ఈరోజు ట్యూస్డే కాబట్టి. సండే అయితే ఎక్కువ మంది ఉంటారు, జనాలు ఉంటారు. మేబీ ఈరోజు ట్యూస్డే కాబట్టి టేబుల్స్ ఉంటాయని అనుకుంటున్నాను. చూద్దాం, లేకపోయినా ఒక 15 minutes వెయిట్ చేస్తే ఏదో ఒక టేబుల్ దొరుకుతుంది. ఫస్ట్ అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం ఈరోజు. ఇంకా జూలీ ఇప్పుడే వచ్చి ఉంటుంది కాబట్టి తను ఫ్రెష్ అప్ అయ్యే లోపల మనం కాసేపు అక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. లెట్స్ గో. నిరంజన్ వచ్చినాడా? వస్తున్నాడు అంట. హాయ్, బాగున్నారా అందరూ? జూహి మా ఇంటికి వచ్చేసింది. ఇక్కడ నుండి మళ్ళీ జూలీ రెడీ అయినాక వెళ్తాం బయటికి వెళ్తున్నాము, ఊరికి వెళ్తున్నాము. అవును, మనం బ్రహ్మోత్సవాలు అప్పుడు. ఏంది డాలీ? ఊరికే తినైపోతాం అంట. బ్రహ్మోత్సవాలు వస్తాయి కదా మళ్ళీ సాటర్డే కదా అక్క, సాటర్డే వస్తాయి. ఇంకా సాటర్డే నుంచి ఇంకా ఉగాది వరకు తినము. ఎవరెవరు ఫాలో అవుతారు బ్రహ్మోత్సవాలు నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో. అంటే మామూలుగా బ్రహ్మోత్సవాలు అప్పుడు మనలాగే తినకుండా ఉంటారు కదా వాళ్ళ. అంటే మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి, అందుకనే మేము వీళ్ళ ముందు నుంచి తినం మేము. అవును, పిన్ని వాళ్ళ ముందు కదిర్లో ఉండే వాళ్ళది తెలుసా మీకు? కదిర్లో ఉండే వాళ్ళు అయితే ఎవరు తినరు. ఆ బ్రహ్మోత్సవాలు అయిపోయే వరకు ఎవరు తినరు. మాకు అట్లే అలవాటు అయిపోయింది. అవునవును, అందుకోసము హౌస్ టూర్ అడుగుతున్నారు కదా అందరూ. అజిత్ బెంగళూరు వెళ్తాడు రేపో ఎల్లుండో. వీళ్ళ సైడ్ టిప్ అన్నీ తీసుకుని వస్తాడు. అవన్నీ వచ్చేసినాయంట సైడ్ టిప్ వాళ్ళంతా. వచ్చేసిన తర్వాత హౌస్ టూర్ ఉంటుంది
ఉంటుంది ఖచ్చితంగా, అడుగుతున్నారు కదా అందరూ. ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి, టేబుల్స్ సైడ్ టీపాలు, టేబుల్స్ కింద పైన టీపా అంతే. అదే మనవైతే షాన్లర్ అన్ని ఒకటేసారి తీసుకొని వస్తాడు. ఒకేసారి ఉన్నాయి కాబట్టి ఆయన అన్ని పంపిమని చెప్తాడంట, మనవి రావాలి కదా సైడ్ టీపాలు అన్ని. ఇంకా నాకు అంత లోపల కొంచెం సిక్ వెళ్ళిపోతే నేను కూడా పోతా, లేదంటే హాయ్ జూలీ రెడీ అయిపోయినావు అప్పుడే, తొందరగా అయినావే. ఇప్పుడే వచ్చింది పాపం జూలీ. ఇంకా అవి ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకా అవి తీసుకొని వచ్చేస్తే అదే తీసుకొని వచ్చేసి తర్వాత ఫస్ట్ ఎవరిది చేయాల, మందా పిన్ని వాళ్ళదా? పిన్ని వాళ్ళే, ఎందుకంటే మనది ఆల్రెడీ ఓల్డ్ ఉంది కాబట్టి పిన్ని వాళ్ళది ఎంటీ ఒకటే ఉంది. ఫర్నిచర్ తెచ్చిన తర్వాత ఇంకా ఏమి ఇంకా చేసేస్తుంది. నువ్వు ఒక రోజు ఫ్రీ అవుతుంది. మీరు ఫ్రీ అయితే ఫస్ట్ మార్నింగే రమ్మనేసి నీట్ గా పెట్టేస్తే నువ్వు వీడియో తీసుకుంటావు. అంటే రోజు నీట్ గానే ఉంటుందండి, మళ్ళీ హౌస్ టూర్ కోసం ఒకటే లేదు, రోజు ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు తీసినా అట్లానే ఉంటది. ఇప్పుడు అప్పట్లో ఓసిడి అంటారు కదా, ఇప్పుడు అందరూ నీట్ గానే పెట్టుకుంటున్నారు. కరోనా వచ్చిన తర్వాత మా పిన్నికి అది ముందు నుంచే ఉందన్నమాట ఓసిడి అనేది. మా డాడీ వాళ్ళు అంటా ఉండ్రి, ముందు పాప మా మమ్మీ వాళ్ళు తుడుస్తా ఉంటే ఎందుకు ఊరికే తుడిచిందే తుడుస్తా ఉండి అంటాండ్రి. ఇప్పుడేమో తుడిచాల్సి వస్తుంది కోవిడ్. ఎన్నిసార్లు అన్నారు కదా. అవును, ఇప్పుడు కోవిడ్ తగ్గింది కాబట్టి ఓకే, కానీ కోవిడ్ టైంలో అంతా లాస్ట్ కి ఇంకా మీరు క్లీన్ చేసినట్టే అందరూ క్లీన్ చేయాల్సి వస్తుంది, డబుల్ టైమ్. హ్యాండ్స్ అన్ని ముందు హ్యాండ్ శానిటైజ్, కరోనా ముందు హ్యాండ్స్ ఎవరైనా శానిటైజ్ చేసుకుంటే అబ్బా ఎంత స్టైల్ చూడండి వీళ్ళంటాను. ఇప్పుడు శానిటైజ్ చేసుకోక తప్పడం లేదు అందరూ, అట్లుంది. బిఫోర్ మూవింగ్ ఆన్, ఇక్కడ మన సైట్ అప్డేట్ అనమాట. చాలా రోజులు అయిపోయింది కదా సైట్ అప్డేట్ ప్రొవైడ్ చేసి. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. నేను వెళ్ళి కూడా చాలా రోజులు అయింది. ఈ వీడియోస్ అయితే అప్డేట్ కోసం అని చెప్పేసి అజితే మొత్తం షూట్ చేసి పెట్టాడనమాట. సో ఇలా జరుగుతుంది, స్లాబ్స్ జరుగుతున్నాయన్నమాట. 24/7 వీళ్ళకి వర్క్ ఉండనే ఉంటుంది, ప్రతి ఒక్కటి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్లోనే విల్లాస్ కొంతమంది అండ్ అపార్ట్మెంట్స్ కొంతమంది తీసుకున్నారనమాట. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. నేను ఇంకా వాళ్ళని పర్సనల్గా కలవలేదు, బికాజ్ నేను ఎక్కువ ఆఫీస్ దగ్గర కానీ సైట్ దగ్గర కానీ వెళ్ళను. కానీ ఇది ఒక సైట్ అప్డేట్ లాగా ఇచ్చి మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇక్కడ మనకు విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ శ్రీ అగస్త్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఏం క్వైరీస్ ఉన్నా, ఎటువంటి క్వైరీస్ ఉన్నా కింద నేను వెబ్సైట్ లింక్ ఇచ్చుంటాను, మీరు బ్రౌచర్ కావాలంటే చూడొచ్చు అనమాట. సో మీకు విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇదైతే జస్ట్ నేను అప్డేట్ ఇస్తున్నా, సైట్ అప్డేట్ ఇది. సో ఇంకా నేను సబ్స్క్రైబర్స్ ఎవరెవరు తీసుకున్నారో మన దాంట్లో వాళ్ళని కలిసేది ఉందన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, బికాజ్ డాడీ వాళ్ళే మొత్తం చూసుకుంటూ ఉంటారు కాబట్టి. బట్ వన్ డే ఐ షుడ్ డెఫినెట్లీ మీట్ దెమ్, బికాజ్ మన వీడియోస్ చూసి ఇల్లు అనేది ఇట్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ కదా ఎవరికైనా. సో వాళ్ళు మనల్ని నమ్మి ఇక్కడ తీసుకున్నారు, మొత్తం వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ నచ్చితేనే తీసుకుంటారు ఎవరైనా ఫస్ట్ థింగ్. సో యా, ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ అజిత్ అయితే చాలా కష్టపడుతూ ఉంటాడనమాట. తన ఏజ్కి ఇంత కష్టపడి ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా చెయ్యడం, టచ్వుడ్ అనేది ఇట్స్ రియలీ నైస్ థింగ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్, మీరు డెఫినెట్లీ కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చుంటాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి చెక్అవుట్ చేయండి, బ్రౌచర్ అంతా చూసి డెఫినెట్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్స్ ఎ క్విక్ అప్డేట్ అబౌట్ దిస్ సైట్. సో యా, అండ్ ఇక్కడ మా పార్టీ, లైక్ మినీ పార్టీ చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి నేనే ఇచ్చాను అనమాట, ఓకే వెళ్దామని చెప్పేసి. అండ్ ఇన్ఫినిటీలో ఫేవరెట్ వచ్చేసి పిజ్జా, చికెన్ టిక్కా పిజ్జా చాలా బాగుంటుంది. బేసిక్గానే నాకు పిజ్జాస్ అంటే ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే పిజ్జాస్ కొంతమంది సాస్ వేసుకొని తింటారు, కొంతమంది సాస్ వేసుకోకుండా తింటారు. నాకైతే దేంట్లోకైనా డెఫినెట్లీ కెచప్ అనేది ఉండాల్సిందే, లేకపోతే అస్సలు పోదనమాట. సో ఐఎమ్ ఏ కెచప్ పర్సన్.
ఫస్ట్ ఆఫీస్లోకి వెళ్ళాలి అనే ప్లాన్ అస్సలు లేదు, కానీ ఇంకా టైం ఉంది. అండ్ అజిత్ ఏవో కొన్ని వర్క్ ఉంటే కిందనే ఉన్నారనమాట. ఓకే ఇంకా కిందనే కదా అని వెళ్ళి చూసేసరికి అజిత్ నీట్గా సెట్ చేసుకున్నాడు. ఇవన్నీ మనము వెళ్ళినప్పుడు దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా, దీంట్లోకే తీసుకున్నాడంట. సో ఇలాగ అనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఇంకా ఆఫీస్ క్లియర్గా నేను చూపించలేదు ఎలా ఉంది ఏంటి అని. ఫర్నిచర్ డీటెయిల్స్ అన్నీ నేను సపరేట్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇఫ్ ఇన్కేస్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే. ఐ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో అబౌట్ ఇట్. ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా ఫర్నిచర్ కాస్ట్ ఎట్లా, ఎక్కడ తీసుకున్నాం, ఏంది అనేది మొత్తం ఒక టూర్ లాగా చేసి ఇద్దాం అనుకుంటున్నాను. సో మెజారిటీ కామెంట్స్ ఎలా వస్తే అలా చేద్దాం మనం. ఆన్ చేస్తా అంటారు, మాట్లాడు అంటారు, ఆన్ చేయలేదు. ఇంకోసారి ఫోన్ ఎట్లా. అవును, ఒక 2 సార్లు మాట్లాడితే ఏమైతుంది, ఏం కాదు కదా. ఎనర్జీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఇప్పుడే తిన్నాం, ఇంకా ఎనర్జీ ఎంత కావాలంటే అంతుంది. తిన్నాకనే కడుపు అవుతుంది తెలుసా. ఆఫీస్ లోకి వస్తే అసలు వెళ్ళాలనిపించిన పాపం పిన్నిని మాట్లాడినిచ్చకుండా వీళ్ళిద్దరు గోల చేస్తున్నారు. నీ ఆఫీస్ లాగే ఫీల్ గా ఎవరు వద్దన్నారు నిన్ను? చెప్పు, అక్కడే కూర్చొని మాట్లాడు. ఎండి ఇది కట్ చేయండి. నేను ఎండి అంటారు, చెప్పు. నేను కట్ చేయను. వాళ్ళు ఏదో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, పోతే నాకు సంబంధం. ఈ చర్చ అజిత్ దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ పిన్ని. ఇప్పుడే ఫుల్ గా తినేసి వచ్చినాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చేయాలంటే అది ఏం కావాలి. ఇది 5వ సారి డాడీ అక్కడ కూర్చొని దీని ఏమంటారు, దీన్ని ఏం చేయరు అంటారు అంట. డాడీ కూడా కూర్చోలేదు, నేను అజిత్ కూర్చున్నా. కూర్చోవాలంటే చాలా ఇష్టం నాకు, జాబ్ చేయాలంటే చాలా. చెయ్యి ఎవరవుతున్నారు. మళ్ళీ ఇంటికి పోయి వంట చేసే ఓపిక లేక ఇంటికి పోతానే హాయిగా పడుకోవాలి. వచ్చి ఆఫీస్ లో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మాకైతే. వెళ్ళాలనిపించదు. పూజ తర్వాత రాలేదు కదా మళ్ళీ, అదే లాస్ట్ కదా. సెకండ్ టైం మీరు వచ్చినారు. అంతా సెట్ చేసినాక రాలేదు కదా. అంతా సెట్ చేసినాక రాలేదు. అవునవును. అజిత్ ఆఫీస్ అయితే, అజిత్ రూమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఆఫీస్ టూర్ కావాలంటే చెప్పండి. ఎట్లనో ఇంకా పిన్ని వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంత లోపల చేయొచ్చు. అజిత్ అంతా ఎంత నీట్ గా 5 days లో అన్నాడు అజిత్. ఇప్పుడు అవును, చూడాలి. లో మొత్తము హౌస్ టూర్ వచ్చేస్తుంది. 5 కాదు 10 days అనుకో. 10 days లో వస్తుంది మోస్ట్లీ. మేము కొంచెం బిజీ అన్నమాట, అందుకని హౌస్ టూర్ అంత లేట్ అవుతుంది అనుకోకండి. కొంచెం ముళ్ళు తిరిగేట్టు ఉన్నాయి. మా మమ్మీ ముక్కులు అన్ని ముక్కేసుకుంది అనమాట, సో అవన్నీ తీర్చాలంట. ఈ ఊర్లోనే ముక్కున్నాయి, ఎక్కువ ట్రావెల్ చేసేది ఎందుకులే అని చెప్పేసి ఇక్కడే ముక్కుందంట. ఇంకా అవును, అవన్నీ ఇంకా అంటే అవన్నీ కోవిడ్ లో స్టార్ట్ అయింది అనమాట. కోవిడ్ ఇప్పుడు తగ్గింది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వెళ్దామని అనుకుంటున్నాము. చూడాలి ఇంకా తర్వాత ఏమైతుందో ఏమో. మా అజిత్ అక్కడ ఉన్నాడు, ఏదో చూస్తున్నారు. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు ఈ టైంలో. యూజువల్ గా అంతా బిజీగా ఉంటారు. వెయిట్ చేస్తున్నారు. ఓకే అండి, బాయ్. హలో అగైన్. ఈరోజు డాలీ స్కూల్కి వెళ్ళలేదు, తనకు రెస్ట్ కావాలంట. ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎలా రాసిందో ఏమో తెలియదు కానీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినందుకు నాకు ఈరోజు రెస్ట్ కావాలి. అసలు నేను 5 days ఎన్ని డేస్ ఎగ్జామ్స్ నీకు? 5 days నుండి ఫుల్ చదువుకున్నాను. ఈరోజు అన్నా నాకు రెస్ట్ కావాలి, నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఇంట్లోనే ఉందన్నమాట. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏమన్నా అందరూ గ్యాప్ కలిసి తీసుకున్నారేమో నాకు డౌట్. ఏం డాలీ, అందరూ కలిసి మాట్లాడుకున్నారా? అంతే మామూలే. నెక్స్ట్ ఇయర్ స్కూల్ మారుతుంది మన డాలీ పాప. డెఫినెట్ గా మారాలని చాలా వెయిట్ చేస్తాను అనమాట. నేను స్కూల్ మారుతా అని చెప్పేసి. బికాస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి జస్ట్ మా పాప ఏంటంటే ఒకటే దానికి స్టిక్ అయిపోదు.
ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉండాలి అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ దట్ టు ఇంక మా నెక్స్ట్ 6th కాబట్టి కొంచెం 6th to 10th ఒకటే దాంట్లో పెడదామనే ఆలోచన మాకు కూడా ఉండింది అనమాట. సో అందుకో సర్లే ఈరోజు ఇంకా రెస్ట్ తీసుకో, 5 days ఎగ్జామ్స్ బాగా రాసిందని చెప్తా ఉంది. బాగా రాస్తుందిలేండి. క్లాస్ లీడర్ అయింది బై ద వే, కంగ్రాచులేషన్స్. మాకు పార్టీ ఏది? నిన్న అయిపోయింది. నిన్న నేను ఇచ్చిన అనుకుంటా. మాది క్లాస్ లీడర్ అయిందంట. రెస్పాన్సిబిలిటీస్ చాలా కదా క్లాస్ లీడర్ అంటే. మాకు ఇచ్చినా తీసుకునేటోళ్ళం కాదు, అంటే అప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుంది వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ వన్స్ వచ్చిన తర్వాత అబ్బాయి ఎందుకు ఈ క్లాస్ లీడర్ పోస్ట్ అనిపిస్తుంది మాకు. నీకు అట్లా అనిపించిందా ఏమన్నా? లేదు, ఏమనిపించలేదంట. సో అదన్నమాట విషయము. అండ్ ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు చీకటి లావణ్య గారు, మౌనికా రెడ్డి గారు అండ్ మంజులా పి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో షౌట్ అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది, మీ పేరు. Yeah, that's for today's vlog. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys. Bye.